రాష్ట్రంలోని అన్ని దేవాలయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలు కేటాయించిందని, త్వరలోనే పనులు చేపడతామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం బైతాళుని దర్శించుకొని పూజలు చేశారు. ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. లోక కళ్యాణం జరగాలని తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి నిరాటంగా కొనసాగాలని చెప్పని వేడుకుంటూ, ఈ ప్రాంతంలో ఓవైపు దక్షిణ కాశీగా వెలిసినటువంటి రాజరాజస్వామి ఆలయం, మరోవైపు గోదావరి తీరాన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, ఇక్కడ కొండగట్టు దేవాలయం, అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సనాతన ధర్మాన్ని కాపాడడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతోటి ఆయా జిల్లాల నుండి శాసనసభ్యులు, ఆయా జిల్లాల మంత్రుల యొక్క కోరిక మేరకు దేవాదాయ శాఖ మంత్రి సురేఖ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టిని చేపట్టారు. ఆలయాలకు సంబంధించినటువంటి పునరుద్ధరణ, జీర్ణోద్ధరణ, ఆలయాల అభివృద్ధి, ఆలయాలకు వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాలను కల్పింపజేయడము, పెరుగుతున్నటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పండి. ఇప్పుడు వేముల రాజన్న ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూస్తూ ఉన్నారు. బాసర్ నుంచి భద్రాచలం వరకు ఈరోజు మధ్యలో కాళేశ్వరం సంబంధించినటువంటి శ్రీ ముక్తేశ్వర స్వామి సన్నిధిలో, ధరపు లక్ష్మీస్వామి భవిష్యత్తులో కొండగట్టులో కూడా అభివృద్ధి జరిపాలని చెప్పే క్రమంలో భద్రాచలం దేవాలయం, సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని, మంచి రేవుల దగ్గర శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయాన్ని మహానగరంలో ఏర్పాటు చేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించే క్రమంలో సుమారు 2,000 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధిలోకి తీసుకొని పోవాలని గోదావరి పుష్కరాలకు కూడా నిధులు వెచ్చించినటువంటి క్రమంలో, అంటే ఆధ్యాత్మికమైన భావాన్ని పెంపొందించడం, లోక కళ్యాణం జరిగే విధంగా ఆయా దేవాలయాలు ఉన్నటువంటి అమ్మవారు, స్వామివారి ఆశీస్సులు అందరికీ అందేలా చేసేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు పోతున్న సందర్భం. మన ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత